అయ్యా 50 ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు లేకపోతే ఇంకా కొన్న ఊపిరితో ఉన్నాను. నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను. ఎవరైనా కొంచెమైనా ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషయం దాగి చచ్చిపోతే మీకు పనికొచ్చేది నేను మీకు చెప్తా. సో ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి కొన్ని ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేసిన. చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ రాత్రి 12 గంటలకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. సరే ఓకే, ఫోన్ దగ్గరనే పెట్టుకొని పడుకుంటాం కాబట్టి ఆ ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేసిన. ఫోన్ కాల్స్లో ఏముంది, నర్సన్న నా కొడుకుకు ఆరోగ్యం బాగలేదు, నేను దవాఖానలో ఉన్నా, నీ దగ్గర ఉంటే ఒక 10,000 పంపి. అర్ధరాత్రి 12 గంటకు ఫోన్ చేసి అంత అమౌంట్ అడిగితే మనం ఎప్పుడు ఆయనకు అప్పివ్వలేము. ఆయనతో మనకు పెద్దగా పరిచయం లేదు, ఏదో మనకు తెలిసిన వ్యక్తులు అంతే. వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారా చెప్పండి? సరే, నర్సన్న దగ్గర ఉన్నాయి, ఇచ్చిన్నా ఇవ్వలే తర్వాత విషయం. సరే, వాళ్ళు 10,000 అడిగితే నేను ఎంతో కొంత ఇస్తే అది వేరే విషయం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎంతమందిని అడుగుతారు? ఎందుకు ఒకరిని చేయి చాచి అడగాల్సి వస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో మీ ఆరోగ్యం కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ బాగలేనప్పుడు, సడన్గా వాళ్ళ హాస్పిటల్ పోయినప్పుడు, వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీకు మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీతో పాటు కలిసి ఒకే గిన్నెలో తిన్న మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా మీకు డబ్బులు ఇవ్వడు. కాలం చాలా మారిపోయింది. దేనికైనా జనం నమ్ముతారు కానీ డబ్బుల విషయంలో నమ్మడానికి ఎక్కువ అవకాశం లేదు. సరే, వాడు చాలా కష్టకాలంలో ఉండి మనకు అడిగిండు కాబట్టి మనం డబ్బులు ఇస్తే వానికి మంచి అయిన తర్వాత మళ్ళీ మీరు అని డబ్బులు అడిగి మీరు మన దగ్గర తీసుకోలేరు. ఎందుకంటే మీరు ఒక్కసారి అడగానే ఇస్తే మంచిది, కానీ అడగగానే ఇవ్వకపోతే తర్వాత మీ మధ్య విభేదాలు వస్తాయి, ఫ్రెండ్షిప్ అలాగే బంధుత్వం అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి. సో ఇలాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా పెళ్ళి అయిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, కుటుంబం కలిగిన వాళ్ళు తప్పకుండా మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకొకటి, మీ దగ్గర మీరు 10 రూపాయలు సంపాదిస్తే కనీసం రోజుకు ₹1 అయినా సరే మీరు సేవ్ చేసుకోండి. డబ్బులు వయసులో ఉన్నప్పుడు కష్టపడి, వయసులో ఉన్నప్పుడు కనుక, అంటే వయసు అంటే నా ఉద్దేశం మీరు పని చేయగలిగే కెపాసిటీ ఉన్న సమయంలో పని చేసి డబ్బు సంపాదించుకొని ఆ సంపాదించిన డబ్బును కనుక పొదుపు చేసుకోకపోతే ఇప్పుడు చూపెట్టబోయే వీడియోలో చూడండి, పరిస్థితులు అంత దుర్భరంగా తయారవుతాయి. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నా, మీకు కూడా తెలియదని కాదు, కాకపోతే మన దృష్టికి వచ్చి ఉండదు, దాన్ని మనం అంత పరిశీలన దృష్టితో చూడం. కావున అలాంటి